ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. మన జీవితంలో మన ముందున్న సమస్యలు కానివ్వండి లేదా అవకాశాలే కానివ్వండి పరిష్కరించబడినట్టే ఉంటాయి, అవకాశాలు అందినట్టే ఉంటాయి, కానీ చేజారిపోతూ ఉంటాయి. ఇటువంటి కృంగిన సమయంలో ఆయన మనకు ఉపదేశం చేసి ముందుకు నడిపిస్తాడు. ఉపదేశం దేవుని నుండి వచ్చును అని యెషయా గ్రంథం సెలవిస్తుంది. ఉపదేశం ఆలకించేవాడు సురక్షితంగా ఉంటాడు. దావీదు మహారాజు శత్రువుపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి జవాబును పొందుకుని నిర్ణయాలు తీసుకునేవాడు. అంతేకాదు, యూదారాజైన యెహోషాపాతు మీదకి 4 దిక్కుల నుండి శత్రువులు ముట్టడి వేసినప్పుడు దేవుని వైపు తిరిగి జయాన్ని పొందుకున్నాడు. మనం నడవవలసిన మార్గమే కానీ లేదా మన పిల్లల పట్ల మనం తీసుకునే నిర్ణయాల విషయంలోనే కానీ సమస్యలు చుట్టినప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి ఆయన మాటను మనం అంగీకరించే వారిగా ఉండాలి. అంతేకాదు, మనపై దృష్టి నిలిపి దిక్కు తోచని పరిస్థితుల్లో ఆలోచనకర్తగా ఉండి మనలను ధైర్యపరిచే దేవుని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. ప్రార్థన. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించే నా దేవా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను వారు కలిగి ఉన్న దిక్కు తోచని పరిస్థితుల నుండి విడిపించుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.